ఇక ఈ బ్యూటీని ఆ స్పైడర్ మ్యాన్ కూడా కాపాడలేడు. అన్నా పక్కన్నా నేను షిట్ టవలడం వచ్చింది, వెళ్ళి తీరా. ఆ పని ఏదో మీరే చేసుకోండి. నేను బాసన్ రా. ఏంటండి బాసు, మీరు నేను కిల్లర్స్ గా ఒకేసారి మన కెరీర్ స్టార్ట్ చేసాం. ఇంతవరకు మీరు కూడా నాకు లేక ఒక్క మంట కూడా చేయలేదు. కాకపోతే మీ నాన్నగారు బంగారు కన్ను అమ్మి ఈ కన్ను అంటే అన్ను కొన్నారు. ఏదో క్యాపిటల్ మీది కాబట్టి కొత్త బాసుని గౌరవిస్తున్నాం. రెవల్యూషన్ ఆపి వెళ్ళి టవల్ తీస్తావా లేదా? పీకిని పీకి బీచ్ లో బాధించుకున్న చాలు, ఈసారి నేను ఫిక్స్ అయిపోయిన అంతే. ఓకే. ఒక్కడనే రూలో కూర్చోవాలంటే భయం వేసాంది, అందుకే బయటకు వచ్చి జనం మధ్యలో తిరుగుతాండా. ఆ టవల్ కొంచెం తీస్తారా? యాదానికి షూట్ చేయడానికి. అంటే నా టవలు తీసేసి నన్ను షూట్ చేసి తప్పేయాలరా? తీయటం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా, అంత దారుణంగా తోసేయాలా? కింద పడితే తలకాయ పైలు చచ్చిపోయి ఉండేవాడిని. ఏది ఇవిడ? అన్నా పక్కన్నా ఎవరో తలుపు కొడుతుంటారన్నా, భయం వేస్తాంది. ఏనుగంతున్నావు ఎందుకురా? ధైర్యంగా తలుపు దగ్గరికి వెళ్ళి ఎలకలా బొక్కలను చూసి ఎవరో ఏడో తెలుసుకొని తలుపు తీ. స్టాఫ్ అయినా సరే ఎవరిని నమ్మతో చెక్ చేయి. ఎవరు? రూమ్ సర్వీస్ సార్. ఏంది? జ్యూస్ తెచ్చా సార్. లోపల రా. అదేంటి సార్ తలిపేశారేంటి? చెబుతా. ఇదేంటి సార్ ఏం చేస్తున్నారు? నీ కాడేమైనా గన్ను ఉంటుందా? గన్నా? ఏ గన్ను? నేను రూమ్ సర్వీస్ బాయ్ అండి. జ్యూస్ తెచ్చాను మీకోసం. గ్లాస్ తీసుకోండి, నేను వెళ్తాను. తాగు. నువ్వు తాగు. నేను తాగడం ఏమిటి సార్? ఆర్డర్ చేసింది మీరు, మీరే తాగాలి. నేను ఆర్డర్ వేస్తాండా, నువ్వు కొంచెం తాగో. అపో ఇటీ. సార్ ఇది నేను ఎంగిల్ చేసింది సార్. తెలుసు, ఆదానికి అడుగుతాండా. సార్ మీకు కావాలంటే కూడా తెచ్చేస్తాను సార్ నేను. నాకు ఇదే కావాలా, నేను ఇదే తాగుతా. వీడెవడో వెరైటీ క్యాండిడేట్ లా ఉన్నాడు. రాగానే బాడీ తడిమేశాడు, ఇప్పుడేమో ఎంగిల్ లాగేస్తున్నాడు. చూడు, నేనెప్పుడు రూమ్ సర్వీస్ కు ఫోన్ చేసినా నువ్వే రావాలా. ఎందుకు సార్? ఏమోనబ్బా, నువ్వు నాకు బాగా నచ్చినావు. వస్తావు కదా, టిప్పు దండిగిస్తా. ఓకే సార్. డౌటే లేదు బాబాయ్, ఖచ్చితంగా వీడు పెద్ద ఫైర్ స్టేషనే. ఇంకోసారి వీడు రూమ్కి వస్తే సృష్టి ఘోరం దొరికిపోద్ది. అదిగో అక్కడ ఉంది. డ్యూటీ ఫస్ట్, బ్యూటీ నెక్స్ట్. నేను చూడమంది బ్యూటీని కాదు, డ్యూటీనే. సరిగా కన్నట్టు చూడండి, పక్కన ఉంది. పాపం పరీక్షలు అనుకుంటా, తెగ కష్టపడి చదువుతుంది. ఆవిడ చదువుతోంది నవల్స్. ఓహో, శంకర్ దాదా. ఆర్ఎంపీ. హూ ఇస్ దట్? నేను చైన్ స్మోకర్ గంగాధర్ని. చచ్చిందా అది? 1 minute లో చంపేస్తాను. నమ్మమంటావా? డెడ్ బాడీ మీద కప్పడానికి వైట్ క్లాత్, కాల్ చేయడానికి కట్టెలు రెడీ చేసుకో. అనుమానమేలే, ఈ కిరాయి కిల్లర్ గాడు నన్ను చంపనికే వచ్చినాడు. ఎవరు అనుకోవాలబ్బా? ఓకే, కమాన్. ఎక్కడికి? ఓ అమ్మో, ఈ ఫైర్ స్టేషన్ గాడేంటి ఇక్కడ మాటేశాడు? ఓ నాన్నయ్, ఈ మగమాడగాడు నా కోసం కాపుకొచ్చాడు. దొరికానంటే అయిపోయాను. మధ్యలో వీడి గోలేంట్రా? ఎవడ గోల ఆడితే ముందు మన గోల్ చూడండి. షిట్, మళ్ళీ ఏమట్టొచ్చింది? బెలూన్ అడ్డొచ్చిందిరా. ఓ పని చేయండి, ఏంట్రా? నీళ్ళలోకి దూకి అడిగి నుంచి కాల్చండి. నాకు స్విమ్మింగ్ రాదురా. దూకితే అదే వస్తుందండి. చేపలు ఏమైనా ట్రైన్కి తీసుకెళ్తాయి నీళ్ళలోకి? ఎంతవ డైరెక్షన్ లాపి వెళ్ళి బెలూంది. అవసరం లేదులేండి. ఏంటి పేలిపోయిందా? ఆవిడ లేచిపోయింది. అయ్యి బాబాయ్, ఏది ఇవిడ? అక్క అడుగు 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 సార్
తలుపేసేస్తున్నారేంటి? ఎవ్వరూ లోపలికి రాకుంటా వామ్మో, నేను అటువంటి వాడిని కాదు సార్. షో, మాట్లాడకు సార్ తలుపు తీయండి ప్లీజ్. తీయాకు ప్లీజ్. సార్ ప్లీజ్, నేను వెళ్ళాలి సార్. 5 నిమిషాలు ఓపిక పట్టురా. నా వల్ల కాదు సార్. నీ వల్ల ఏంటి? గబ్బున పడతా. ఏం చెప్తాంటే ఎచ్చులు పడతాండవే. ఏడ్రా వీడు అది ఇటే వచ్చినాడు గందా. ఇక్కడ ఎక్కడో నక్కుంటాడక్క. ఎత్తకండి వాడిని, ఎత్తకండి. అన్నా పక్కనా తమ్ముడు పండ్రెడ్డి ఏమైనాది? ఆ కడపరెడ్డిమ్మా నన్ను వేసేయనికి వీడికి వచ్చిందన్నా. నువ్వు కదరాకురా. నీకేం భయం లేదు, నేనున్నాను. నువ్వు ఉంటావు, నేను ఉండాలిగా. ఏదో ఒకటి చెయ్యన్నా. అలాగే వెంటనే ఇన్సూరెన్స్ చేయించేస్తాను. అన్నా లేకపోతే గాబరా పడద్దని చెప్పినానా? ఈడ దాని ఫోర్స్ చూస్తాంటే ఈయన ఆఖరి మాట అనిపిస్తాంది. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను కదా. ఒకే దెబ్బకి 2 పెట్టలు. ఆ కడపరెడ్డిమ్మ ఒక్క పెట్టే కదన్నా. నా కాబోయే అల్లుడు వీరశంకర్ కూడా ఆడనే ఉన్నట్ట. పెళ్లి చూపులో మన హేమామాల్ని చూసి డబ్బులోకి అని ముహూర్తాలు పెట్టినాక కాదులు పారిపోయాడు. ఆడితోనే మన అమ్మాయి పెళ్లి జరగాల. అమ్మోయ్, నాన్న నాకు పెళ్ళంటున్నాడే. అయ్య బాబు, ఇదేంటి నాకు కూడా ఇంత సిగ్గేసేస్తుంది. తప్పమ్మాయి, మనం ఫ్యాక్షనిస్టులం, మనకు అసలు సిగ్గుండకూడదు. మరే అదే ముహూర్తానికి ఆ కడపరెడ్డమ్మ చచ్చిపోతాది. దీని అబ్బా సగం స్నానంలో నీళ్ళాగిపోవాలన్నా. చలి కొడుకుతాన్నానో తెలియదు, భయాన్ని కొడుకుతాన్నానో తెలియదు. ఎట్లబ్బా బయటికి పోవాలంటే భయము, బయలు పిలిచాలంటే భయము. బాయ్ ఎవడు కానరావడం లేదే. చూసాం. కమాన్ ఫాలో. అమ్మో, నేను అనుకునే విషయం అపోజిషన్ వాళ్ళకి తెలిసిపోయినట్టు ఉండాలి. చిరాకిలోసులు పంపించినారు. ఉరుకు ఉరికి రాసి ఇక్కాకు. ఇంటికి కూడా వచ్చినారేమిరా గబ్బురా కొడుకులు. అయ్యో, ఇంత డబ్బు ఉన్నది హోటలు. ఆహా, ఓహో, సూపర్, అదృష్టం. ఏం కలర్స్ అండి? ఒకేసారి బేవాత్ సీరియల్ FTV కలిపి చూస్తుంటుందండి. షట్ అప్. మనం ఇక్కడికి వచ్చింది కలసం చుట్టానికి కదరా. కిల్లర్స్ అన్న తర్వాత కొంచెం నిద్రాశక్తి బాస్ బాస్ నిగ్రహ శక్తి అసిస్టెంట్ గానా? బాస్ ఉండక్కలద్దా? బాస్ ఏ పని చేసినా ఓ పర్పస్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇద్దరిని సొంగ కాచుకుంటూ చూసిన పర్పస్ ఏంటో? రిలాక్సేషన్. ఓహో, కమాన్ ఫాలో. బాస్ ఆవిడ బోట్ ఎక్కేస్తుంది. ఏ మ్యాన్, క్యాచ్ మీ. థ్యాంక్ యూ. బాస్ మనం ఈ బోట్ ఎక్కేద్దాం. రండి. కరెక్టేనా? ఆ బోటకి చేద్దాం. ఇదిగో బాబు, మీటర్ మీద 5 రూపాయలు ఎక్కువ ఇస్తాం, వస్తావా? ఐ వాంట్ బాత్. ఎస్, తప్పక మరి. అది. ఏ చూస్తారా? ఎక్కండి. బాస్ ఎవర్రా? ఇప్పుడు ఆ కన్ఫర్మేషన్ ఎందుకండి? మీరే. మరి ఎవరు ముందు ఎక్కాలరా? సరే మీరే ఎక్కండి, రండి. వచ్చాయి. యూస్లెస్ ఫెలో. ఇలా జారి పెడతారనే ముందు నేను ఎక్కి మీకు చేయిద్దాం అనుకున్నాను. ఏడ్సావు. ఒకటి చెయ్యటం నాకు ఇష్టం ఉండదురా. ఐ డోంట్ లైక్ ఇట్. కమాన్ ఏ మిస్టర్, చేంజ్ దట్ వైట్ బోర్డ్. Hey, what are you doing? సార్ హంటింగ్, చేపల్స్ పీతల్స్. Oh, fishing. Good, good. చూసారా బాస్, నీ గెటప్ చూసి చేపలు పీతలు పట్టుకున్నాడంటే ఈడు కూడా నమ్మేశాడు. సరే సరే, మీరు కానీ. రే వాడిని కొంచెం పైకి కిందకి ఊపకుండా డ్రైవ్ చేయమని రా. సముద్రం అండి ఇది, కెరటాలకు పైకి ఎందుకు ఊగుద్ది మరి? కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని కాల్చుకోవాలి ఎలాగోలాగా. నేను అనాల్సిన డైలాగ్ నువ్వు అన్నావేంట్రా? ఇరిటేషన్ ఎవరికైనా ఒకటే కదా, నేను పెట్టానండి. మళ్ళీ ఏమైంది? బుక్ కట్ వచ్చిందిరా. బుక్క పోనీ మూలకు వచ్చి ట్రై చేయండి. నో, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను రా. పోనీ నన్ను వెళ్ళి బుక్ అటెండ్ తీసుకురమ్మంటారండి. అక్కడికి ఎలా వెళ్తావురా? నాకు ఈత వచ్చండి. అంటే 60 మైల్స్ స్పీడ్ లో వెళ్తున్న బోట్ నుంచి దూకి ఈదుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయి చేతిలో ఉన్న పుస్తకం తీసుకొచ్చేస్తావా? బోట్ వెళ్తున్నా కదా. అవును. సారీ అండి, మర్చిపోయాను. అయినా బుక్ కట్టమని మొహానికి కదండి, మీరు కాల్చవలసిన చెస్ట్ లో కదా. నేనే పని చేసినా ఫేస్ టు ఫేస్ చేస్తాను రా. ఓహో బాస్,
కట్టం తీసింది కాల్చదు ఆ. నువ్వు అటు చూడరా నువ్వు అటు చూడు. ఓహో ఎవరు వావ్ యు ఆర్ ఎ గ్రేట్ ఫిషింగ్ హంటర్ ఏరా నేను దానికి కూడా చేపలు పట్టుకునే వాళ్ళ కనపడుతున్నానా? నేను చెప్పాను కదండి మీ పేరు చూస్తే ఎవరికైనా కనిపిస్తుంది కానీ గురి చూసి చేపను బలి కొట్టారండి షట్ అప్. నేను కొట్టింది చేపని కాదురా, ఆ. పాపని. ఆ. పొరపాటున చేపకి తగిలింది. ఈసారి గురి చూసి చేపను కొట్టండి పాపకి తగులుద్ది డైరెక్షన్ దర్శకత్వ పర్యవేక్షణ గురి చూసి పీతను కొట్టానంటే నువ్వు దెబ్బకి చచ్చి ఊరుకుంటావు.